తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్ జలపతి గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డిలు కోరారు. శుక్రవారం వారు రుద్రంగిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం హైదరాబాద్లోని తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందో అలాగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇచ్చే 5 గ్యారెంటీలను కూడా అమలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెప్పే అబద్ధపు ప్రచారాలను వినకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల తిరుపతి, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, నాయకులు ఎర్రం గంగనసయ్య, పల్లి గంగాధర్, తర్రెలింగం, ధర్నా మల్లేశం, గడ్డం శ్రీనివాస్, మడిశెట్టి అభిలాష్, అక్కినపల్లి శ్రీనివాస్, కట్కూరి దాసు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని తుక్కగూడలో తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి అన్ని గ్రామాల వారు పెద్దలు ఆశన గారి పిలుపు మేరకు ఈ వచ్చి యొక్క మీటింగు సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఏరియా ప్రాంత ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక పెద్ద మేనిఫెస్టో ఇంతకుముందు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చి అమలు చేసి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో 100 రోజుల్లో ఎలాగైతే చురుకుగా అన్ని యాక్టివ్గా చేసినామో అదేవిధంగా భరోసా కాంగ్రెస్ కుటుంబ భరోసా అనే పథకం ద్వారా మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో స్థానికంగా మరి ప్రజలందరికీ కూడా ఆ యొక్క మేనిఫెస్టో విడుదల చేయడానికి కోసం పెద్ద ఎత్తున తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఇటు సభకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. జరగబోయే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ రుద్రంగి గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు మరియు రైతులందరూ కదిలి రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టో ప్రారంభించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మేనిఫెస్టోను అక్కడ ఉన్నటువంటి మీటింగ్కి వెళ్ళి అదేవిధంగా మన ఇక్కడ విలేజ్లోకి వచ్చి అందరికీ వివరించే విధంగా ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో రావాలని చెప్పి విధానం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ దానికి వేములవాడ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వేములవాడ ఆదిశీనన్న గారు మెజార్టీ ఇస్తారని మేమందరం కష్టపడి పనిచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా వెనుక పోదు. ఖచ్చితంగా అన్నీ అమలవుతాయి. ఇప్పటికే 4 పథకాలు అమలైన ఇంకా 2 పథకాలు అతి తొందరలోనే అమలు చేస్తామని పెద్దలు చెప్తున్నారు. కావున ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మాటలను మీరు ఇప్పుడే నమ్మొద్దు. ఎందుకంటే వేసవికాలంలో ఇప్పుడు వచ్చిందే ప్రభుత్వం వర్షాకాలం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రతిపక్షాలు వర్షాలు లేవని రైతులను రెచ్చగొట్టడం, సౌకర్యాలు లేవని వివిధ రకాలుగా మోసపూరిత మాటలు చెప్పుకుంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ మీరు అందరు గమనించాలి. రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ మీరు గమనించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం.